అందరికీ ప్రతిరోజు వంటలకి వెల్కమ్ చెప్పేస్తూ ఈరోజు బీరకాయతో నేను 2 వెరైటీలు అయితే చేశాను. ఏం చేశానో చూసేయండి. ముందుగా మనం లేత బీరకాయలు తీసుకోవాలండి. వాటిని చక్కగా కడిగేసుకున్నాక ఇలాగ బొడ్డు తీసేసుకోవాలి. దాన్ని కోసేసుకొని చక్కగా మజ్జిగ కోసుకొని తొక్కలు సపరేట్ చేసేయాలి. మనము టేస్ట్ చూడాలండి. బీరకాయ చిన్న ముక్క తీసుకొని ఎలా ఉందో, చేదుగా ఉందో లేదో అని చూడాలండి. అలాగే తొక్కలు అనేవి ఒక ప్లేట్లో వేసుకోండి. ఎందుకంటే తొక్కలతో ఒక మంచి వెరైటీ చేసుకోవచ్చు. టిఫిన్లోకి చట్నీ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. ఇదైతే చాలామందికి తెలీదు. తొక్కలు తీసి పడేస్తూ ఉంటారు. వాటిని కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. అలాగే బీరకాయలు ఇలా కట్ చేసి, ఉల్లిపాయ కట్ చేసుకొని, పచ్చిమిరపకాయ, టమాటా కట్ చేసుకొని మనం స్టవ్ వెలిగించేసుకొని ముందుగా మనం కూర తాలింపు పెట్టేసుకుందాము. ఉల్లిపాయ వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయ వేసి చక్కగా వేగనివ్వాలండి. చక్కగా కొంచెం కలర్ మారాక మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, టమాటో ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేగించేసుకోవాలి. చాలా ఈజీగా కుక్ అయిపోతుంది కర్రీ అయితే. పొరటాలకి పెడతారు, కాకపోతే ఉల్లిపాయలు అవి టమాటాలు కానీ ఏమి వేయకుండా ఉత్తి బీరకాయ, ఎల్లుల్లిపాయ పోపు వేసి తాలింపు పెడతారండి. అలా ట్రై చేసి చూడండి, పొరటాలకి మంచిది. అలాగే వాళ్ళకి ఇష్టంగా కూడా తింటారు కూడా. బీరకాయ పెట్టాలి. సరే, ఇలాగా మనం బీరకాయ ముక్కలను కూడా మనం వేసేసుకొని వేయించుకున్నాక కొంచెం మగ్గుతాయి. మూత పెట్టేసుకుంటే తర్వాత ఇలా మగ్గాక మనము తీసి కొంచెం ఉప్పు తగినంత వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం వేసుకున్నాక కలిపేసుకొని చక్కగా వాటికి పట్టే వరకు వేయించుకోవాలండి. ముక్కకు పట్టే వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవ్ కాబట్టి మనం ఇక్కడ గ్రేవ్ వండుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బేగా మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు, కొంచెం వాటరే పడుతుంది. ఇలా కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. జ్వరంతో ఉన్న వాళ్ళకి పెట్టి చూడండి. జ్వరంతో ఉన్న వాళ్ళకి బీరకాయ కూర వండుతారు ఎక్కువ. సో ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మనము ఇప్పుడు దగ్గరికి మగ్గే వరకు ఉంచుకోవాలి. దగ్గరికి మగ్గే వరకు ఉంచుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సరే, మళ్ళీ అదే కళాయిలో మీకు బీరకాయ తొక్కతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని వేరుశనగలు, ఎండుమిరగాయ అలాగే జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకోవాలి, వేపుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకుంటుండగా బీరకాయ తొక్కలు వేసేసుకొని ఆ తొక్కలు ఉంటాయి కదా, చక్కగా వేగాలండి. కొంచెం టైం పడుతుంది. తొక్కలు బాగా వేగాలి. మనం గరిటతో నొక్కేటప్పుడు చక్కగా విరగేలాగా ఉండాలి. అంత బాగా వేయించుకోవాలి. తర్వాత ఇలా వేగాక పక్కకు తీసుకొని చల్లగా అవ్వే వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత చింతపండు నానబెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ బౌల్లోకి ఎండుమిరగాయలు, వేరుశనగ గుళ్ళు ముందుగా వేపి పెట్టుకున్నాం కదా పక్కన, అవన్నీ రెడీగా పెట్టేసుకొని అది మిక్సీకి రెడీ చేసుకోవాలన్నమాట. జీలకర్ర వేస్తాం కదా, ఇప్పుడు బీరకాయ తొక్కల్ని వేసుకోవాలండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. టిఫిన్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఒక కూరగాయతో 2 రకాలు వండొచ్చు అన్నమాట. నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చింతపండు గుజ్జు ఉంది కదా, మనం చక్కగా ఇలా పిసికేసుకొని దాన్ని ఆ వాటర్ని అందులో యాడ్ చేసేసుకోవడమే. పొట్టు అది పడకుండా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్లోకి అలాగే మనకు లంచ్లోకి కూర 2 రకాలు అవుతాయి బీరకాయతో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఒకసారి పేజ్ ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, ఇప్పటి వరకు నాకున్న సబ్స్క్రైబర్స్కి కూడా థ్యాంక్ యూ. బీరకాయ పచ్చడి అయితే ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పోపు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్.